తెలుగు న్యూస్ నా పేరు సందీప్. ఇక సీఎం రేవంత్ రెడ్డికి చాకిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారంటూ ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి చురకలంటించారు. ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు అయ్యిండు. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు, నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది, ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ ఓ 10 ఏళ్లు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్లకు? ఏం అల్కగా అట్లా వచ్చినామా? గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు, మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. కాంగ్రెస్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారని చెప్పవచ్చు. సో నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఒక ట్వీట్ చేశారు. సో నిన్న ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ బహిరంగ సభలో వచ్చే 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటాను అని చెప్పేసి ఓపెన్ గా బహిరంగంగానే ఇటు ప్రతిపక్షాలను ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేశాడు. 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానని చెప్పేసి, సీఎం గా ఉంటానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సో బహిరంగ సభలో. సో దీనికి కౌంటర్ గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. అది కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం చేస్తుందని చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా చాలా సైలెంట్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ట్వీట్ తో సంచలనంగా మారాలని చెప్పొచ్చు. సో కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి యొక్క తీరు మరొకసారి ఇప్పుడు రచ్చగా మారబోతుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం నుంచి మంత్రి పదవి లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నటువంటి, అసంతృప్తులు ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ కూడా మీడియాకు అందుబాటులోకి రాని పరిస్థితి. అదే సందర్భంలో నియోజకవర్గంలో అడపాదడప తన అనుచర వర్గంతో కొంత సమావేశమైన తప్ప ఎక్కడ కూడా బహిరంగ పెద్దగా కనిపించని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా సెన్సేషనల్ గా మారుతుందని చెప్పవచ్చు. సో ఆయన చేసిన ట్వీట్ తో ఏముందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్. సో ఈ ట్వీట్ లో చాలా అనేక అర్థాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదు, తనకు తాను ప్రకటించుకునేందుకు అని చెప్పేసి తన ఒక అర్థం వచ్చేలా చెప్పారు. సో ఇది వ్యక్తిగత సామ్రాజ్యం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అధిష్టాన నిర్ణయం మేరకే ఏదైనా నిర్ణయం ఉంటుంది తప్ప ఇది ఇట్లాంటి నిర్ణయాలను ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఉందో దాన్ని నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశాడు. అంటే ఇందులో 2 రకాలుగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఒకవైపు అధిష్టానం సానుకూలంగా ఉంటూనే అధిష్టానము కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలంగా ఉన్న రాజగోపాల్ రెడ్డి
ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డికి వచ్చారు మొత్తం పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ట్వీట్ పెట్టినట్టు ఉంది. సో అంటే దీన్ని బట్టి మనం అంటే అంచనా ఏంటంటే ఇటీవల కాలంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు. సో మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుంది. తనకు అధిష్టానం గతంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరితే గెలిచిన తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఏకంగా అధిష్టానమే తనకు మాట ఇచ్చింది, హామీ ఇచ్చింది. ఆ మేరకు నేను పార్టీలో చేరాను. అధిష్టానం కూడా తనకు చాలా సానుకూలంగా ఉండేది. కానీ కొందరు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ కొందరు కీలకంగా వివరించిన నేతలే తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు అనేది ఒక ఆరోపణ కావచ్చు, ఒక రకమైన భావనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. సో అందులో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందేమో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఆలోచన అయి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ట్వీట్ చేసి ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతా ఉంది. సో రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఉన్నట్టుండి సైలెంట్ గా ఉండి ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేశారు అంటే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని రాజగోపాల్ రెడ్డి అంగీకరించడం లేదా, లేకుంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిగా సీఎం గా కొనసాగలేరా, ఏంటి అసలు రాజగోపాల్ రెడ్డి యొక్క ట్వీట్ యొక్క ఉద్దేశం ఏంటని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతా ఉంది. సో గతంలో ఎప్పటి నుంచో కూడా రాజగోపాల్ రెడ్డి చాలా అంటే ఆయన చేసిన రాజకీయ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన చేసే కామెంట్స్ కావచ్చు, ఆయన పార్టీలో ఉండే విధానం కావచ్చు. ఎందుకంటే సొంత సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ క్యాబినెట్ లో సీఎం క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. అయినా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొన్ని కారణాలు. అయితే 2 రీజన్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో ఇప్పటికే మంత్రి పదవిలో ఉన్న వారిలో అంతా ఒకే సామాజిక వర్గానికి ఒకే జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు రెడ్డి సామాజిక సంబంధించిన అందులోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వతహాగా రాజగోపాల్ రెడ్డికి సోదరుడు. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మొదటి నుంచి కూడా క్యాబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితి చాలా తక్కువ ఉన్నాయని అని చర్చ జరిగింది. ఎందుకంటే ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణ అవకాశం ఇస్తే అది అల్టిమేట్ గా రాష్ట్ర కాంగ్రెస్ లోనే ఒక పెద్ద దుమారానికి కారణమవుతుంది అనేది అధిష్టానం భావించి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గ విస్తరణ తీసుకోవడానికి కాస్త ఆలోచించి పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. సో అయినప్పటికీ ఇదంతా కొంత కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్ర కలకలం తెస్తా ఉంది. సో మంత్రివర్గ విస్తరణ తర్వాత అంతా పూర్తి స్థాయిలో ఇప్పటికే పరిస్థితులు సద్దుమణిగాయి. సో నెక్స్ట్ త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికబోతున్నాయి. ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ కొంత హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైట్ రేషన్ కార్డు కావచ్చు, తెల్ల రేషన్ బియ్యం కావచ్చు, ఇతరత్ర రైతు రుణమాఫీ ఇవన్నీ చెప్పుకుని ఆ బీసీలకు 45% రిజర్వేషన్ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్థానిక సంస్థలకు వెళ్దామని ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి సానుకూలంగా ఒక ఫలితాలు వస్తాయని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు. సో ఇదొక రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కేవలము కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్న పాటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. సో మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ట్వీట్ అవుతుందో ఇది కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకుంటుంది, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా జిల్లాలో అంతర్గతంగా పెద్ద ఎత్తున ఒక రభస జరుగుతూ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా చూసాం వరంగల్ జిల్లాకు సంబంధించి కొండా మురళి వ్యాఖ్యలు మొత్తంగా కూడా వరంగల్ జిల్లా రాజకీయాల్లోనే ఒక కుదిపు కుదిపేశాయి. ఎమ్మెల్యేలు అంతా ఒకవైపు వచ్చారు, మంత్రి అంటే కొండా మురళి వీళ్ళంతా ఒకవైపు వచ్చారు. సో అది ఇప్పటికే ఇంకా గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ దానిపైన చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ పైన కూడా పిసిసి ఏదైనా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుందా, లేకుంటే పిసిసి దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డిని సంజాయిషి అడుగుతుందా అని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి ఉంటుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే అంటే కొంత సీఎం రేవంత్ రెడ్డి అని కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఒక ప్రకటన చేశాడు. చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీంట్లో ఆ పిసిసి క్రమశిక్షణ కమిటీ కూడా అనిరుద్ రెడ్డికి నోటీసులు జారీ చేసి అతని వివరణ కూడా ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు మరొకసారి రాజగోపాల్ రెడ్డి కూడా అదే రకంగా సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాధాకృష్ణ అంటే కొంతమంది నేతలు కూడా అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై రాజకీయ దుమారమే రేగుతుంది. అంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయి. అంటే ఈ విషయంలో ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే రాజగోపాల్ రెడ్డి తీరు చాలా గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా అతను చాలా అగ్రెసివ్ గా సో అతను చేసే కామెంట్స్ బహిరంగానే డైరెక్ట్ గానే ఎదుటి వ్యక్తిని కావచ్చు, పార్టీని కావచ్చు బహిరంగంగానే
అతను మాట్లాడే సందర్భాలు చాలా చూసాము. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా, అంటే కొద్ది నెలల క్రితము లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతున్న క్రమంలో నియోజకవర్గంలో, మునుగోడు నియోజకవర్గంలో పర్యటించినటువంటి రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా సొంత పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో అప్పటి బీఆర్ఎస్ అధినేత ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పాలనలోనే సంక్షేమ పథకాలు బాగా అందరికీ చేరాయి. సో ప్రజలు సాటిస్ఫైగా అప్పుడే ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు, అది రకంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేస్తాడు. అప్పుడు కలకలం రేగింది. సో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సద్దు మణిగింది. మరి నెక్స్ట్ రీసెంట్ గా జరిగిన కొద్ది లాస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి ఇదే రకంగా యాదాద్రి టెంపుల్ విషయంలో కూడా కేసీఆర్ ను అభినందించాల్సిందే, ఇంత పెద్ద టెంపుల్ కట్టినందుకు. అంటే కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించేలాగా వ్యాఖ్యలు చేశారు. సో అవి అయిపోతున్న క్రమంలో మంత్రివర్గంలో ఆశ పెట్టుకోవడం, సో మంత్రివర్గంలో వచ్చిన తర్వాత అయినా కనీసం పార్టీకి అనుకూలంగా వ్యవహరిద్దామని అనుకున్న పరిస్థితుల్లో ఎంతో ఎక్స్పెక్ట్ చేసి, చాలా వేసి చూసి మంత్రివర్గంలో వస్తుందని చెప్పి, ఖచ్చితంగా తనకు చోటు దక్కుతుందని చెప్పేసి ఆశపడ్డ రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. సో దీంతో అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ జరిగిందో అప్పటి నుంచి కూడా మొత్తంగా కూడా నియోజకవర్గం కావచ్చు, పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. ఎక్కడ కూడా యాక్టివ్ గా లేదు, పాలిటిక్స్ లో ఎక్కడా లేదు. సో ఇదే సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ట్వీట్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఇది అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. అదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తుపై సంబంధించి కూడా దీనిపై ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కావాల్సుకుని టార్గెట్ చేశాడా? సో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే అది ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీకి నష్టం. సో మళ్ళా ఒకసారి కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలకు ఆస్కారం ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది. సో దీంతో ఇప్పటికే తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సరిగ్గా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వ్యక్తుల మధ్య, నేతల మధ్య సరైన ఏంటంటే ఒక సంబంధాలు లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ గా నష్టం జరుగుతుంది. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే రీసెంట్ గా సంబంధించి మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్, తెలంగాణ వచ్చిన పర్యటనలో కూడా ఇదే విషయంపై గాంధీ భవన్ లో చాలా సీరియస్ గా చర్చ జరిగింది. అవసరమైతే పార్టీలో క్రమశిక్షణ ముఖ్యము, ఎంత పెద్ద నేతలైనా ఉపేక్షించలేదు. ఎందుకంటే ఒక్కరి నేతలు పెద్దవాళ్ళ ఎంత మాత్రం వారి కోసం పార్టీని పనంగా పెట్టలేము. పరిధి దాటితే, అంటే పార్టీకి సంబంధించి లైన్ దాటితే, పరిధి దాటి ఎంత పెద్ద వాళ్ళ నేతలైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయము. రాహుల్ గాంధీ, అదే విధంగా సోనియా గాంధీ, ఇతరత్ర మొత్తంగా కూడా ఇట్లాంటి విషయాల్లో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎంత పెద్ద నేతలైనా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా సీరియస్ గా ఒక మల్లికార్జున్ ఖర్గే ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైతే కొంత పరిధి దాటి ప్రవర్తిస్తున్నటువంటి నేతలను ముఖ్యంగా పిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన కామెంట్ నెల రోజుల్లో కాలేదు. సో పర్యటన కూడా ముగిసే అయిపోలేదు. ఇంతలోనే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఆ రేవంత్ ను టార్గెట్ చేయడం వెంట ఉద్దేశం ఏంటి అంటే, నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎంత రేపు రాబోతున్నాయి. అదే సందర్భంలో జూబ్లీస్ బైపోల్ అంటున్నారు. దీంతో పాటుగా గోషామాల్లో కూడా ఉప ఎన్నిక వస్తే రావచ్చు అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇదంతా రాజగోపాల్ రెడ్డి పక్కా ప్లాన్ గా రేవంత్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతా ఉంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పైన కాంగ్రెస్ సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం 3 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచే అధికారికంగా రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పైన ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఒక ప్రెస్ మీట్ కావచ్చు, లేకుంటే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతోంది, అదేవిధంగా రాష్ట్ర పిసిసి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం ఈ రోజు సాయంత్రం కల్లా తేలే అవకాశం ఉంది. మొత్తానికైతే చాలా రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా రేవంత్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని అంటూనే అటు అధిష్టానానికి కూడా ఒక మెసేజ్ పంపినట్టుగా తెలుస్తా ఉంది. తను మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీ, నాకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తాను హామీ నెరవేర్చలేదు కాబట్టి తన పార్టీ పైన తన యొక్క వైఖరిని, అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఈ రకంగా ట్వీట్ చేస్తుంటారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే
రాజగోపాల్ రెడ్డి మరి ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, మరి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు రాజకీయం అంటే ఒకవేళ పార్టీ నుంచి కనుక అధిష్టానం నుంచి కనుక క్రమశిక్షణ చర్యలు కావచ్చు, లేక నోటీసులు వస్తే రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే గత కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై అనేక రకమైన ప్రచారాలు ఊహాగానాలు వస్తున్నాయి. సో అసంతృప్తిలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉంటాడా ఉండడా, వేరే పార్టీ ఆల్టర్నేట్ చూస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే మంత్రివర్గం ఇస్తున్న అవకాశం లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర నిరాశకు పోయారు. సో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి ఇష్టపడడం లేదని చెప్పేసుకుంటా ఆయన అనుచర వర్గం కూడా పెద్ద ఎత్తున లోకల్ మున్గోడు నియోజకవర్గం చర్చ జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ట్వీట్ చేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్ తర్వాత తను ఎలాంటి స్టెప్ వేయాలనేది ఒక వ్యూహాత్మక భాగంలోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి అయి ఉండవచ్చు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ ఒకవేళ ఏం చేస్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.